హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దాదాపు 250 పోస్టులు అయితే మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో చేరగానే దాదాపు మనకి 85,000 వరకు శాలరీ అయితే వస్తుంది. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరం ఉందా అనేది దాని గురించి మొత్తం మనం దీంట్లో పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకుందాం. సో మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా వినండి. అప్పుడే మీకు అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అర్థమవుతుంది. అలాగే మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ వివరానికి వచ్చినట్టయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి బ్యాంకు. సో ఇది గవర్నమెంట్ జాబ్స్ కిందకే వస్తుంది. సో మీరు ఎటువంటి డౌట్స్ పడాల్సిన అవసరం లేదు. దీని యొక్క డేట్ విషయాన్ని చూసుకున్నట్టయితే ఏప్రిల్ 30 తారీఖు నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. నెక్స్ట్ మంత్ 20 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేశాడు. సో మనకి మే కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చేరగానే మనకు దాదాపు 85,000 వరకు అయితే శాలరీ వస్తుందండి. సో ఇది అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది, JMGSకి సంబంధించింది. టోటల్ 500 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకు ఎక్స్పీరియన్స్ అవసరం లేని 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ తగ్గట్టు మనకు పోస్టులు అయితే ఇచ్చాడు. SC, ST, OBC, EWS అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించి టోటల్ 250 పోస్టులు అయితే ఇచ్చాడు. సో మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే దీని యొక్క టైం విషయాన్ని చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ 30కి స్టార్ట్ అయింది అప్లికేషన్స్, మే 20కి లాస్ట్ డేట్ అండి. ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ ఏంటంటే సరిపోతుందండి. అలాగే మిగతా విషయాలు చూసుకున్నట్టయితే మనకి ఏజ్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎటువంటిది ఉందని చూసుకున్నట్టయితే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ నుంచి మనకు డిగ్రీ చేసి ఉండాలని ఇచ్చినాడండి ఇక్కడ. అలాగే CA, CMA చేసిన వాళ్ళు కూడా అర్హులని చెప్తున్నాడు. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు దీనికి సంబంధించి. అలాగే ఇక్కడ మిగతా విషయం చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించినవి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ BE, BTech, MCA, MSc ఐటీలో, MS, MTech 5 years అయితే ఇంటిగ్రేటెడ్ MTech డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూసుకోండి ఒకసారి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్టయితే వీటిలో అప్లికేషన్ చేసుకోవడానికి మనకి SC, STకి సంబంధించి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. 18+ అయి ఉండాలి. అలాగే అదర్ బ్యాక్వర్డ్ నాన్ క్రిమిలేయర్ సంబంధించి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. PWDకి అలాగే OCకి అలాగే మిగతా వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మిగతా విషయాలకు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి. అలాగే దీని యొక్క గైడ్లైన్స్ అనేది పూర్తిగా మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ అప్లికేషన్ చేసుకోవాలన్నా ఒకసారి మీరు ఈ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుందండి. టెస్ట్ అనేది ఇప్పుడు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి మనకి సబ్జెక్ట్లో 25 మార్క్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలేటివ్ టు ద పోస్ట్ నుంచి ఒక 75 క్వశ్చన్స్ వస్తాయండి. 150 క్వశ్చన్స్ 225 మార్క్స్ అయితే ఇస్తారు. 75 minutes టైం ఉంటుంది. సో 150 ఈ టోటల్లీ 150 minutes టైం ఉంటుంది. సో దీంట్లో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుందండి. ఈ గ్రూప్ డిస్కషన్ తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ అనేది పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్ చేసుకోవాలి. సో మీరు ఎటువంటి ఆఫ్లైన్ విధానం అనేది ఏం లేదు. అలాగే మనకి
ఇంటర్వ్యూ అనేది గ్రూప్ డిస్కషన్ అయిపోయినాక ఉంటుంది. ఎగ్జామ్కి కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో జస్ట్ మనకి ఆ గ్రూప్ డిస్కషన్లోనే ఈ యొక్క మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వాటిని అడుగుతారు. సో మీరు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హైదరాబాద్, వరంగల్ నుంచి అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మనకి లోకల్లోనే ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి, జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ అప్లికేషన్ విధానం చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఉంటుందండి. అలాగే ఒక ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ది మనకు స్కాన్ చేసి పెట్టాలి అందులో. అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 177 రూపీస్, మిగతా క్యాండిడేట్స్కి 1180 రూపాయలు అయితే జిఎస్టీతో పాటు అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. సో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అది ఫీజు ఎక్కువ ఉందని చెప్పి వదిలేయకండి, ఎందుకంటే ఫీజు ఎక్కువ ఉన్న వాటికి ఎవరు అప్లికేషన్ చేయరు. సో తక్కువ మంది అప్లికేషన్ చేస్తారు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి అప్లికేషన్ చేసుకొని జాబ్ కొట్టండి. దాదాపు 1 lakh వరకు అయితే మనకి బేసిక్గా శాలరీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం పూర్తిగా వివరించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈమెయిల్లో సెండ్ చేసి పెట్టుకోండి. టోటల్గా మీకు సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒక విధంగా ఆర్డర్ వైజ్గా పాస్పోర్ట్ కానీ, సిగ్నేచర్ కానీ, అలాగే తమకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ మీరు ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి మెయిల్లో. తర్వాతనే ఆన్లైన్ ప్రాసెస్కి స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫీజు ఎక్కువగా ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీజు ఒకసారి ఫెయిల్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది పకడ్బందీగా ప్రిపేర్ అయ్యి చేసుకోండి. అలాగే దీనికి అప్లికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకసారి ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా ప్రాసెస్లో ముందుకెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ మొత్తం పూర్తిగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు మనకు అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకుంటారు. సో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 250 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ చేసుకోండి. ఎక్కడ ఎవరు ఫీజు ఎక్కువ ఉందని చెప్పి వదిలేసుకోకండి. ఎందుకంటే దాదాపు మనకు 85,000 బేసిక్ శాలరీ అయితే చూపిస్తున్నాడు. కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకి 1 lakh వరకు అయితే మనకి శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 100% మీరు జాబ్ కొడతారని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ విషయానికి ఇంకోసారి చూసుకున్నట్టయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 20 వరకు అయితే లాస్ట్ డేట్ ఉందండి. మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా అప్లికేషన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మీ మరిన్ని డీటెయిల్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ముందుగానే మీకు చేరుతాయి. మీకు ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి.